ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నూకేష్. అనకాపల్లి వేలుపులేది రజికల కాలనీలో మొట్టమొదటిసారిగా అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజికల కాలనీ కమిటీ మెంబర్స్ ని ఈ ఆలయం తాలూకు విశిష్టత ఏంటి, అసలు ఈ ఆలయానికి ప్రతిష్ఠించింది ఎవరు, ఈ 50 సంవత్సరాలు కూడా ఎటువంటి కార్యక్రమములు చేశారో ఒకసారి వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది 1976 సంవత్సరంలోని ఉత్సవాలు మా పూర్వీకులు ప్రారంభించారండి. అప్పుడు ఏంటంటే నేలతేటి అప్పారావు గారు, తాడి పేర్రాజు గారు ఫస్ట్ ప్రప్రదంగా వాళ్ళు ఇద్దరు చేశారు. వాళ్ళ తర్వాత పరంపరగా వెల్దుర్తి అప్పలకొండ గారు, టేక అప్పారావు గారు, జామి రాజారావు గారు, ఇంకా కింతాడు అప్పారావు గారు, అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ వాళ్ళు చేస్తూ వస్తూ తర్వాత తరంలో మేము వచ్చామండి. మా తర్వాత తరం ఇప్పుడు మా పిల్లలు వచ్చారు. మా పిల్లలు కూడా ఆల్రెడీ వచ్చారండి. ఇదేంటంటే ఈ కాన్సెప్ట్ కూడా 50 సంవత్సరాల్లో మనం పెట్టడం ఏంటంటే మనకి 1976 నుంచి ఇప్పటికి మనకి 50 సంవత్సరాలు అయిందండి. ఈ 50 సంవత్సరాలు అమ్మవారు మనల్ని అందరినీ భక్తి శ్రద్ధలతో మనం కొలవడం వల్ల ఏంటంటే సుఖశాంతులతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో మనం ఎలాగున్నామంటే అమ్మవారు మనల్ని ఆశీర్వదించి పాలిస్తున్నట్టుగా ఒక రాజమాతగా అంటే ఉండే విధంగా ఈ విగ్రహం కూడా ఈసారి మేము అలా తీర్చిదిద్దామండి. చెప్పండి, ఈ 9 రోజులు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు? అంటే ఈసారి అమ్మవారిది నవరాత్రులు అంటే 11 రోజులు వచ్చిందండి. దుర్గా మల్లేశ్వరి అవతారం ప్రకారం, విజయవాడ ప్రకారం అంటే 11 రోజులు కూడా నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నామండి. ఉదయం సాయంత్రం వచ్చేసరికి మొదటి రోజు మహిళలతో కోలాటం, రెండో రోజు అమ్మవారికి కుంభాభిషేకం అంటే అన్నాభిషేకం అండి. ఆ అన్నాన్ని మళ్ళీ అందరికీ ప్రసాదం కింద వితరణ చేయడానికి మరి గాజులు పూజలు, అలాగే ఇంకా కోలాటాలు, అమ్మవారికి భజనలు, కలువ పూలతో పూజ, తర్వాత మళ్ళీ లలిత సహస్ర పారాయణం, అలాగే ఇంకా కనకధర స్తోత్రాలు. ఈ రోజు నవహారతులు ఉంటాయండి. అమ్మవారిది నిన్న దసరా అయిపోయింది, ఈ రోజుతో ముగుస్తుంది. ఈ రోజు అమ్మవారికి నక్షత్రహారతి, నవరాత్రులు, దీపారాధన అన్నీ కూడా ఉంటాయండి. అలాగే రేపు అమ్మవారి నిమజ్జనం కార్యక్రమం అండి. వెలుపులవేది దుర్గాదేవి గుడి డాడీ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు కూడా 5 ఇయర్స్ బ్యాక్ డాడీ అలా అయిన తర్వాత కూడా మళ్ళీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని సేమ్ అలాగే అప్పటి నుంచి మేము కూడా ఇలా కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఏది తేడా లేకుండా మమ్మల్ని కూడా అలాగే గుర్తుపెట్టుకొని ప్రతి ఇయర్ మా ఇంటికి ఫస్ట్ దుర్గాదేవిని తీసుకొచ్చి అప్పుడు ఆ గుడికి అమ్మవారిని తీసుకెళ్తున్నారు. దానికి నేను మమ్మీ చాలా రుణపడి ఉంటాం. దుర్గాదేవి అమ్మవారి ఉత్సవాలు 1976లో నుంచి మొదలు పెట్టామండి. అప్పుడు ఉత్సవాలు చేసేవాళ్ళమి. మన డాక్టర్ ఉమామహేశ్వరరావు గారి సహాయ సహకారాలతో 2015లో మందిరం గుడి కట్టాము. అమ్మవారికి పర్మనెంట్గా గుడి కట్టామంటే మొట్టమొదట డాక్టర్ వి ఉమామహేశ్వరరావు గారు, ఈ రోజుకి వాళ్ళ మేడం గారు కానీ అబ్బాయికి శశాంక్ గారు కానీ బాగా తోడ్పడుతున్నారు మాకు. అలాగే డాక్టర్ గారు చేసిన సేవ చూసి ఈ వీధిలో రమణ కుమారి గారు అని బిఎస్ఎన్ఎల్ రీసెంట్గానే రిటైర్డ్ అయ్యారు ఆ మేడం గారు. తర్వాత బెల్లపాటి నరసింహ గుప్తా గారని డాక్టర్ గారు చేసిన సేవ చూసి ఇంకొందరు ఇక్కడ ఇన్స్పిరేషన్ అయ్యి మాకు సేవ చేయడం మొదలు పెట్టారు. డాక్టర్ గారికి కృతజ్ఞతలు, మేడం గారికి కృతజ్ఞతలు, శశాంక్ గారికి కృతజ్ఞతలు. మన స్వర్గీయ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు మాకు 30 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవలో పాల్గొని మా కమిటీ వారికి, మా దేవాలయంకి ఎంతో విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో విధాలుగా సహకరిస్తూ వచ్చారు. ఆయన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అయిన రత్నం గారు మరియు శశాంక్ బాబు మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా
ఈ రోజు కూడా డాక్టర్ గారు లేని లోటు మన టెంపుల్ మీద ఏవైతే అప్పుడు డాక్టర్ గారు అభిమానం చూపించేవారో ఇప్పుడు అదే ఆదర అభిమానం చూపిస్తూ ఈ ఉత్సవాలకు కానీ టెంపుల్ అభివృద్ధికి కానీ ఎన్నో సహాయ సహకారాలు ఇప్పటికీ నేటికి చేస్తున్నారు. కమిటీ మెంబర్స్ అయితే సుమన్ టీవీకి చెప్పిన విషయాల్లో అయితే మాత్రం ఈ అమ్మవారి దేవాలయం తాలూకా విశిష్టత అయితే చెప్పారు. ఈ అమ్మవారికి ఒక 9 రోజులు కానీ 9 వారాలు కానీ మనం ఎటువంటి పూజలు చేసుకున్నా కూడా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారాలు అని చెప్పేసి కమిటీ వారు అయితే చెప్తున్నారు. ఇక్కడికి ఎంతో దూరం నుంచి కూడా భక్తులు వచ్చి ప్రతి శుక్రవారం కూడా 9 వారాలు పూజలు అయితే నిర్వహించుకుంటున్నానని చెప్తున్నారు. అలాగే ఈ అమ్మవారు ఉత్సవ విగ్రహాన్ని అయితే మాత్రం నేటికి ఈ సంవత్సరంతో 50 సంవత్సరాల నుంచి కూడా ఈ ఉత్సవ విగ్రహాలు అయితే పెడుతున్నారు. ఈ ఉత్సవ విగ్రహాల్లో పెట్టడంలో అయితే మాత్రం కీర్తిశేషులు డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు అయితే గత 25 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల్లో కంటిన్యూగా కూడా ఈ దేవాలయానికి వాళ్ళే సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్తున్నారు. కానీ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఇప్పుడు లేకపోయినా ఆయన ఆశయాలు ఆయన కోరికలు కూడా అలా కుమారులైనటువంటి సాయి శశాంక్ వీళ్ళు అలా కుటుంబ సభ్యులు అందరూ కూడా నెరవేరుస్తున్నారని కమిటీ మెంబర్స్ అయితే మాత్రం చెప్తున్నారు.